ఆ రోజుల్లో యేసు ప్రభువుతో పాటు శిష్యులు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి గుంపులు గుంపులు కింద వెళ్ళేవాళ్ళు. అయితే ఎందుకు వెళ్తారు ఏంటి? తిండి గురిండా, దేని గురిండా, ఏదైనా దొరుకుతుందనా, వ్యసనాలా? అవేం కావు. ఎవరూ చెప్పలేనంత జ్ఞానం, ఎవరూ చెప్పలేని మంచి మంచి మాటలు, ఇలాంటివన్నీ కూడాను ప్రభువు చెప్పేవాళ్ళు. ఇవన్నీ విని ఆశ్చర్యపోయేవాళ్ళు. ప్రపంచంలో ఎవరు కూడా ఇలాంటి మాటలు, ఎంత తెలివైనవి, ఎంత జ్ఞానమైన మాట్లాడేవాళ్ళు ఇంతవరకు మనకు తెలియదు. ఈయన మాత్రం చాలా చక్కగా మాట్లాడుతున్నారు అని ప్రభు వెనకాతల శిష్యులు వెళ్ళేవాళ్ళు. ఎంతోమంది శిష్యులు, 72 మంది శిష్యులు, మెయిన్ 72 మంది. తర్వాత 12 మంది శిష్యులు అయ్యారు. ఎందుకంటే ఆయన బోధ చాలా కఠినంగా ఉండేది. ఆయనతో తిరిగే వాళ్ళు వ్యసనాలు విడిచిపెట్టాలి, తప్పుడు పనులు మానాలి, అబద్ధం మాట్లాడకూడదు, నీతిగా పర్ఫెక్ట్గా ఉండాలి. అలా ఉండాలనుకుంటే ప్రభు మార్గం వెళ్ళేవాళ్ళు విశాల మార్గంలో అంతమంది వెళ్తారంట. ఇరుకు మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు కొంతమంది. అయితే ప్రభు చెప్పిన పరిశుద్ధంగా జీవించాలి, మంచిగా నడవాలి అనుకుంటే ఎవరు కూడా వెనక వెళ్ళరు. అందరు శిష్యులు తగ్గిపోయారు, కానీ 12 మంది శిష్యులు ఉన్నారు. ఏదేదైనా అందరూ కూడాను ఆయన జ్ఞానాన్ని, ఆయన మాటలు వినడానికి వెనకత్తలు వెళుతూనే ఉండేవాళ్ళు. సముద్ర తీరాన్న, కొండల మీద, గుట్టల మీద, కొన్ని ఎడారులోన, చాలా దగ్గరలో ఆయన ప్రకటించే వాళ్ళు తిరిగేవారు. ఇలాగ వెనకతలు గుంపులు గుంపుల కింద జనాలు ఉండేవాళ్ళు. అక్కడే తినడానికి ఏమి లేకపోయినా ఆయన అద్భుతాలు చేసి వాళ్ళకి తినడానికి ఇబ్బంది లేకుండా ఉండేది. అయితే అక్కడ ప్రభు ఒక మాట చెప్పాడు అందరిని చూసి, నువ్వు మంచివాడివేనా, నువ్వు మంచివాడివా, నువ్వు అని అలాగ మాట్లాడుకుంటూ ఒక మాట చెప్పాడు. ఒప్పంద రీతిగా కొన్ని అర్థమయ్యేలాగా జ్ఞానం రావడానికి ప్రభువు చెప్పేవాడు. అదేంటంటే, ఒకడిని పలానా దగ్గరికి వెళ్ళి అని పంపించాడంట. నేను వెళ్ళనన్నాడంట. వాడు పలానా దగ్గరికి నువ్వు వెళ్ళవయ్యా, అక్కడ పని ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళు, కలు, నేను పంపిస్తానని చెప్పాడట. వెళ్ళనన్నాడు ఒకడు, వెళ్తానన్నాడు ఒకడు. సరే మీరు వెళ్ళారా అని అడిగారు ఆయన్ని. వెళ్ళననేవాడే వెళ్ళాడు, ఆ కార్యక్రమం పనులు చేసుకొచ్చాడు. వెళ్తానని తొందరగా పరిగెత్తివాడు వెళ్ళలే. వెళ్ళననేవాడే వెళ్ళాడు. వెళ్తాను ప్రభు అని చెప్పేవాడు వెళ్ళలే. అంటే ఇక్కడ ఏంటి అర్థమైంది? ఇక్కడ ఏంటంటే చాలామంది మాటలు వేరే, పనులు వేరే. చాలామంది అరిచేతిలో వైకుంఠం చూపిస్తారట, అరిచేతిలోనే పరలోకాన్ని చూపించేస్తారంట. మాటలు వేరే, పనులు వేరే. నీకెందుకు, నేను పెంచుతాను అని పిల్లలు తల్లిదండ్రులు అనడం, అలాగే అక్కలు, తమ్ముడు, వీళ్ళు కూడా అన్నావు, నీకెందుకు అన్నయ్యా, నేను చూస్తాం అనేవాళ్ళు. ఇలాంటివన్నీ చెప్తూనే కానీ కొన్ని సందర్భాలుగాను మనకి ఏమీ కానివారు, మనకి అసలుకి చుట్టాలు, బంధువులు ఏమీ కానివారు, ఎన్నో పెళ్ళిళ్ళకి మనం వెళ్తాం, ఎన్నో విధాలుగా లేదో వస్తారో మనం కూడా వెళ్తాం. మంచి చెడ్డ కొన్ని కష్టాల్లో, సుఖాల్లో వెళ్తూనే ఉంటాం ఇక్కడ మన చుట్టాల బంధువుల్లో. కానీ కొన్ని కష్టాలు కష్టాలు ఏదైనా ఎదురయ్యినప్పుడు వాళ్ళు ఎవరూ కాపాడుతారని గ్యారంటీ లేదు. హైదరాబాద్లో నాకు చిన్న యాక్సిడెంట్ అయినప్పుడు సినిమా ఏరియాలో ఉన్నాను. అక్కడ చుట్టాలు, బంధువులు ఎవరో ఫోన్ చేసి ఎప్పుడొస్తారో తెలియదు, కానీ యాక్సిడెంట్ పరిస్థితులు, నడలేని పరిస్థితుల్లోన పక్కనున్న వాళ్ళు, అన్న నీకేం కావాలో, టిఫిన్ కావాలి, టీ కావాలి తెస్తామన్నారు. ఓనర్ కూడా నీకేం కావాలి అన్నారు. వాళ్ళు ఎవరు, వాళ్ళ క్యాస్ట్ వేరే, మేము వేరే. నేను ఎంతోమందికి సహాయం చేసినట్టు ఎవడో కనబడలే. ఇక్కడ మనకి ఏమీ కానవారే మనకు సహాయం చేస్తాడు. మనకు చేస్తానని వాడు చేయడు. యేసుప్రభువు అదే మాట చెప్పాడు. నేను చేస్తానయ్యా, నీకు అది ఇస్తాను, ఇది ఇస్తాను పిల్లలు అంటారు, కుటుంబ సభ్యులు అంటారు, అన్నీ ఎన్నో అయినప్పుడు మనం ఎన్నో కష్టాలు పడి ఆ డబ్బు తెచ్చి, ధనం తెచ్చి అన్నీ మనం ఇస్తూనే ఉంటాం. ఎందుకంటే రేపు పొద్దున్న ఏ కష్టమైపోయి కొద్ది రోజులు కష్టపడతాం, ఏ అనారోగ్య పాలు అయిపోయినా ఏదైనా మనకు దిక్కుదేమన్నా వాళ్ళే కదా అని. కానీ ఇస్తామనేవాడు ఎవడు, చూస్తామనేవాడు ఎవడు. ఆ టైంని బట్టి నిజంగా మనం సందర్భంగాను కొన్ని ఆరోగ్య పరిస్థితులు బాగోలేక కుటుంబాల దగ్గరికి వచ్చేటప్పుడు సంపాదన ఉండే మనిషికి ఇలువ వేరేగా ఉంటుంది, సంపాదన లేని మనిషికి ఇలువ వేరే ఉంటుంది. జీవితం మాటలు వేరే, పనులు వేరే, అనుభవం వేరే. అన్నింటికన్నా గొప్పది ఏదంటే అనుభవం. అందుకే పెద్ద పెద్ద అనుభవనీయులు ఆ రోజుల్లో పెద్ద పెద్ద సాపరాయిల మీద, చెట్ల కింద కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. అయ్యా కొన్ని సంవత్సరాలు తిరగ ఉంటుంది,
ఇలాగ ఉంటుంది అని చెప్పుకుంటారు. ఆ అనుభవాన్ని వాళ్ళు చెప్పుకుంటే మనకు ఏదో ఎటకారంగా అనిపించేది, ఎందుకంటే ఆ అనుభవం మనలో లేదు కనుక. అయితే మనలో కూడా అనుభవం వచ్చేటప్పుడు ఇప్పుడు తెలుస్తుంది, అలాగ ఏజ్ అవుతున్న కొలిది, కష్టాలు పడిన కొలిది ఎవరు మనవాళ్ళు ఎవరు మనవాళ్ళు కానివారు అనేది తెలుస్తున్నట్టుంటుంది. పెళ్ళి అయినప్పుడు అమ్మాయి నచ్చిందంటే నచ్చింది అంటారు, అబ్బాయి కూడా నచ్చాడంటే నచ్చాడు అంటారు. చాలామంది వీళ్ళు ఎంత బాగా, కొంతమంది ఆర్మీ ఉద్యోగాలు వాటికి వెళ్తారు, డబ్బు సంపాదిస్తారు. తెచ్చిన తర్వాత వచ్చేసరికి వీళ్ళు ఎవరితో ఉండడం చూసి వాడు వెంటనే నమ్మకం లేని జనాలు ఉన్నారు ఈ రోజుల్లో. బుర్రపాడైపోయిన చాలామంది ఉన్నారు. అది ఈ రోజుల్లో ఎవరిని కూడా నమ్మడానికి లేదు. ఒకరు నమ్మితే నమ్మినోడు దెబ్బతింటాడు తప్పసరిగాను. ఆడి దగ్గర ఆడు ఉంచుకోకుండా ఆడికి ఇచ్చి ఈడికి ఇచ్చి ఆడు చూస్తాడు. ఈడి పిల్లలు లేరండి, కొంతమంది బయట వాళ్ళ పిల్లలు పెంచుతారు. మన ఎవరాగా ఆవిడ బయట వాళ్ళ పిల్లలకి ఇచ్చింది అక్కడ నిన్ను, అదే పెద్దమ్మ కూతురు వీళ్ళకి పిల్లలు లేరంట. ఈవిడికి పని చేసుకునే పరిస్థితి లేదు, ఆడికి పరిస్థితి బాగుపోతే ఆడికి ఫోన్ చేసింది, అమ్మ నాకు నెలకి ఎంత కొంత ఇవ్వరా, అప్పటి నుంచి మీకు పోషించుకొచ్చాను, నాకు ఎవరున్నారు పిల్లలు, నువ్వే కదా అమ్మా అని ఫోన్ చేశారు. ఎప్పుడో ఇచ్చావు, ఎప్పుడో తినేసావు, అయిపోయింది. ఈ రోజు నాకు ఏమని అడుగుతాను, మా దగ్గర ఎవరికి ఇచ్చినంత లేదు, ఎప్పుడో వస్తే ఇంట్లో కొద్దిగా అన్నం మీద ఉంటే అక్కడ వేసుకొని తినేసి వెళ్ళిపో, ఉంటే లేకపోతే లేదు అనేసారు. అంటే మనం తినేదానికన్నా ఇవన్నీ కాదు, కానీ ఎక్కడైనా ఉండాలంటేనే ఖర్చు ఎక్కువ. చిన్న ఇంట్లో ఉన్న అది 3,000, 4,000, 5,000, 10,000 ఇలా ఉండడానికి ఎవరు కూడా ఆశ్రయం ఇవ్వరు. కాలం పిడికిడు అన్నం తినంట అంటారు. పిడికిడు అన్నం ఆరు పిడితే తినడమే కాదు, రోడ్డు మీద 4 అరటిపళ్ళు నీళ్ళు తాగినా బ్రతికేస్తారు. అనకూడదు, బాగా తిండి తినడానికి జబ్బులు ఎక్కువ. సాధులు సన్యాసులు ఉంటారు రోడ్ల మీద, అప్పుడప్పుడు తింటూ ఉంటారు ఏదో ఒకటి. వాళ్ళు 99 సంవత్సరాలు బతికెత్తుంటారు, 100 సంవత్సరాల వరకు. సికింద్రాబాద్లో చూశాను. అన్నీ తిన్నాడు, బేగే సినిపోతాడు. ఎందుకంటే వీడు ఏ స్పీడ్ పెడితే రుచికరమైన మటన్లు అన్నీ తింటే కొవ్వు అన్నీ పెరిగిపోయి బ్లడ్ సర్కస్ అవ్వక హార్ట్ అటాక్ వచ్చిపోయిన వాళ్ళు చాలామంది వయసులోనే. అంటే తిండి ఎక్కువైపోయినప్పుడు కూడా ఆటోమేటిక్గా శరీరం బలిసి రక్తం నడవలేక పోయిన బోళ్ళు మంది. అయితే ఇలాగా ఉన్నవాళ్ళు లెక్కలు ఇలాగ ఉంటాయి, కానీ లేని వాళ్ళకి పెట్టరు. అలాగే ఇస్తామనేవాడు ఇవ్వడు, వాడు నమ్ముకుంటారు వీళ్ళు. ఎప్పుడు సమయం చిత్తమైన మాట ఎంతో మనోహరమైనది అని బైబిల్లో ఉన్నది. సమయం అంటే ఎవడో కళ్ళు పడిపోయాడు, లేదంటే అనారోగ్యం పాలైపోయాడు, హాస్పిటల్కి వెళ్ళాలి, అయ్యా ఆ టైంలో పలానా దగ్గరికి వెళ్ళిపో, నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, ఇదిగో నీకు డబ్బులు అని సహాయం చేసినట్టు గొప్పవాడు అప్పుడు. అంతేగాని ఎప్పుడో నీకు ఇస్తాను, ఏ కష్టం చూస్తామంటాడు. ఫోన్ చేశాడు, ఫోన్ ఎత్తడం మేనేస్తారు. నెలలకి ఇచ్చి తినేస్తుంటారు, అన్నీ తీసుకుంటారు, అన్ని సహాయాలు పొందుతారు. నాకు బాగోలేదయ్యా, నేను పని చేయను, నాకు ఒంట్లో బాగాలేదు, నేను పడి ఉన్నా, నేను ఫోన్ చేయగానే వెంటనే ఫోన్లే ఎత్తరు. ఈడేది కష్టాలు నెట్టన్నాడరా, 4-5 సార్లు చేసిన ఫోను ఎత్తలు మేనేస్తాడు. బయట వాళ్ళు ఎవరైనా పక్కనే ఉన్నవాళ్ళు, స్నేహితులు కానీ వేరే రాష్ట్రాల్లో కానీ మనకు ఆదుకుంటారు. అందుకనే యేసుప్రభు చెప్పిన మాటలు అన్నీ కూడా మంచివే. నిన్నువలే నీ పొరుగువాడిని ప్రేమించి అన్నాడు. పొరుగువాడు ఎవడో అంట. మనకి ఎప్పుడైనా కళ్ళు తిరిగి పడిపోయినా, ఏదైనా కష్టాలు జరిగినా, మా ఏ ఊర్లో ఏ జిల్లాలో ఉన్న తల్లిదండ్రులు లేకపోతే అక్క జిల్లా రాదు, వచ్చేసరికి చనిపోయి 4 రోజులకి పాతి పెట్టేసరికి వస్తారు, ఇంకా ముందు రాలేరు. కానీ నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళే కాపాడతారు. ఎవరో కళ్ళు తిరిగి పడిపోయినా, ఏదైనా బాబు పడిపోయాడు నేను ఇవ్వడం, బాబు వండుకోలేదా అని తెలంగాణ నాకు ఏదైనా ఇచ్చేవాళ్ళు, తినలేదా ఏమి ఉదయం నుంచి తినలేదని, తిన్నావా అని అడిగేవాళ్ళు వాళ్ళే. అందుకే పొరుగు వాళ్ళే గొప్ప. పొరుగు వాళ్ళకి మనం సహాయం చేయాలి, సహాయాన్ని మనం పొందాలి. ఎవరైనా మనం పడిపోయామనుకోండి, పక్కోడే మనకి సహాయం చేస్తాడు. అందుకని ఎవరు సహాయం చేయడు, చేస్తాడు అనుకుంది అనుమానం. నా కులమోడే నాకు సహాయం చేస్తాడు అనుకుంది తెలుగు తక్కువతనం. ఏ కులం అనేది కాదు, మంచి మనసు ఉన్నవాడు. మా ఊర్లో నాయుడు ఉండేవాడు, ఆయన ఎస్సీ క్యాస్ట్లో ఉండని అందరిని అసహించుకునేవాడు, ఎవరిని ముట్టేవాడు కాదు. అయితే ఒక రోజు నీ పొలంలోకి వెళ్తున్నప్పుడు 100 ఎకరాల ల్యాండ్ అయిపోయింది, కలుదూరి పడిపోయాడు అక్కడ పొలంలో. అక్కడ ఎవరూ లేరు. ఈ పొలాల కాపురాలు ఎస్సీ అదే వాళ్ళ ఇంట్లో పనిచేసిన కొడుకు ఆయన మొట్టమొదటి ఈయన అసలుగా ఈ పెద్ద ఆయన. కానీ ఈయన పడిపోయాడు, పెద్ద ఆయన కదా పడిపోయాడు. ఆ కుర్రోడు చిన్న కుర్రోడే, నీళ్ళు లేవు అక్కడ ఎక్కడ చూసినా. ఈయన నీళ్ళు పోయిపోతే ఈయన చనిపోతాడు, ఈయన పెద్ద ఆయన, ఈ నాయుడు గారు. అయితే అబ్బాయికి ఐడియా ఎలాగ వచ్చింది, పాస్కి వేసాడు. వేసిన గారిని నీళ్ళు ముఖం మీద పడదు, పాస్కి నీళ్ళు తాగి ఎంట బ్రతికాడు. ఆయన బ్రతికిన తర్వాత వెళ్ళిపోయాడు. ఆ కుర్రోడు సార్ కుట్టేస్తాడు, లెగిస్తే ఈ పెద్ద ఆయన ఎంత ఆయన ప్రాణాన్ని బాగు చేశాడు, నిజంగా లేచాడు. ఆయన కండ్లు తెరిసాక ఆయన లేడు. ఈలోపు హాస్పిటల్కి తీసుకెళ్లారు, నీరసంగా ఉన్నాడు అన్నీ చెప్పిన తర్వాత, ఎవరయ్యా నన్ను బతికించారు, నా అన్నయ్య, నా తమ్ముడా, నా రక్తం, నా క్యాస్టోడైనా, నా క్యాస్టోడైనా హాహాహా అంటున్నాడు. అప్పుడు ఒక ఆయన వచ్చి చెప్పారు, డాక్టర్ గారు, బాబు నీ క్యాస్ట్ వాళ్ళు నీ వాళ్ళు నువ్వు చనిపోయి అక్కడ చనిపోయిన పరిస్థితి అయిపోయావు, పరిస్థితి అయ్యింది,
వాళ్ళు కాదయ్యా. నువ్వు రోజు మీ ఒక పనివాడు ఉన్నాడు, కొడుకు ఉన్నాడు చూసావా, అంటరాని వాళ్ళు అన్నవే. ఆయన దారిలో ఎలా గొర్రెలు మేపుతూ వెళ్తూ మీరు పడిపోయి ఉండడం చూసి నీళ్ళు గురించి ఎక్కడికి వెళ్ళి నీళ్ళు దొరకలేదు పాస్ కేసాడయ్యా. దానివల్ల మీరు లెగిసారు, ఆయనే బ్రతికించాడని ఆ కుర్రాడు తీసుకొచ్చాడు అన్నాడు. చూసారా, మనం అనుకున్నోడు మనకు సహాయం చేయడు, కానీ బయట వాళ్ళు చేస్తారు. అందుకే ఇలాంటివన్నీ మనం ఎప్పుడైనా మన పొరుగు వారిని ఎవరైతే అవన్నీ క్యాస్ట్ అవని కానీ వాళ్ళని అభిమానించాలి. థ్యాంక్ యూ.